తాజావార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. కొత్తపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. విద్యకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం. 6-7 తేదీల్లో జరగనున్న వ్యాప్కాన్ 2026 ఆయుర్వేద రంగంలో మహిళల సాధికారతే లక్ష్యంగా సదస్సు నిర్వహణని వెల్లడించిన ఏయువిసి. ₹4,047 కోట్ల బడ్జెట్ అంచనాను ప్రవేశపెట్టిన జీవీఎంసీ. అధికార ప్రతిపక్ష హోదాపవాదాల మధ్య పాలకవర్గ ఆమోదం. కూటమి ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజపతిరాజు అన్నారు. నగరంలోని కొత్తపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు కార్యక్రమాలకు దాతలు సహకరించి నోటు పుస్తకాలు ఈ రోజు ఆమె చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారన్నారు. నాణ్యమైన విద్యను అందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా విద్యను ప్రోత్సహించామని చెప్పారు. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ పిల్లల్ని ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ అని కూడా కొత్తగా మనం పెట్టున్నాం. అలాగే మనం చూస్తుంటే నిన్న మనకి స్టేట్ వైడ్ హెల్త్ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కోఆర్డినేషన్తో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని కంటి టెస్టులు కూడా మొదలు పెట్టారు. ఈ కంటి టెస్టుల ద్వారా పిల్లలకి కళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా చూస్తూ కళ్ళద్దాలు కూడా ఎంతోమందికి అందిస్తూ ఉన్నాం. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీని ప్రశ్నించిన తిరుపతి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్ను కిడ్నాప్ చేసి రౌడీ ముక్కలు అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏయూ అవుట్ గేట్ వద్ద మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను మోహన్ బాబు అనుచరులు కిడ్నాప్ చేయడం దుర్మార్గమైన చర్య అని, యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేసి విద్యార్థులను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు తిరుపతిలో ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి వేల ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అరికట్టాలని చెప్పేసి జీవోని తీసుకొచ్చింది. ఈ జీవోకు విరుద్ధంగా ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేల ఫీజులు దోపిడీ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చలో కలెక్టరేట్ దిగ్బంధం చేయాలని చెప్పేసి ముందుగా విద్యార్థి నాయకులు కిడ్నాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఏదైతే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ని అలాగే ఎస్వి యూనివర్సిటీ నాయకులు వినోద్ని ఈరోజు కిడ్నాప్ చేసి వారిపై దాడి చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ అవుట్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం అలాగే మోహన్ బాబు పటాన్ని దిష్టిబొమ్మని దిగ్బంధం చేయడం జరిగింది. విజయనగరం జిల్లాకు ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి కావాలని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి జిల్లా పౌరవేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రి ఇస్తారని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ హామీని మరిచారన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏ విధంగా మంజూరు చేశారో ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి కూడా మంజూరు చేయాలన్నారు. నగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రుల సాధన సమితి అధ్యక్షుడిగా కోరుతున్నాను. నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో విజయనగరం వచ్చినప్పుడు
బొబ్బుల్లో అట్లాగే గంట్యాళ్ళలో మాట ఇచ్చారు, మాకు అధికారం వస్తే వెంటనే ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ మేము ఏర్పాటు చేస్తామని. విపరీతమైనటువంటి క్యాన్సర్ పేషెంట్లు పెరిగిపోయారు, చెప్పుకోలేకపోతున్నారు, ఆర్థికంగా కుదేలైపోతున్నారు, కానీ వైద్యం సరిగా అందక చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే చనిపోయిన తర్వాత కుటుంబం రోడ్డున పడిపోయిన వాళ్ళు ఉన్నారు. దయచేసి పెద్దలు ఆదుకోండి, ఆలోచించండి. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంస్థ ఇస్కాన్ అనుబంధ విద్యా సంస్థ డివైన్ టచ్ పాఠశాల 15వ వార్షికోత్సవం ఆనందోత్సవ పేరిట సిరిపురం CMRDA చిల్డ్రన్ ఎరీనాలో ఘనంగా జరిగింది. ఢిల్లీకి చెందిన అమోఘ్ లీలా ప్రవ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆనందోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ ఎంతో విలువైందని, క్రమశిక్షణ పట్టుదలతో సాధన చేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలను పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషిని ప్రశంసించారు. పాఠశాల ప్రిన్సిపల్ నేహాదాస్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతి కోసం పాఠశాల చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ నగర శాఖ అధ్యక్షులు సాంబదాస్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త MV రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. And the thing which we are trying to highlight here is that in education we should have values. Currently now we are focusing so much on Skill India, but we see that there are people who are having skills but yet they are depressed. One very good example is Arjun, very very skillful, yet on the battlefield he was confused. And similar condition is there in modern times as well. We see that children are becoming skillful, but since they are lacking values, so often such skills are getting misused. So it is very important that we should teach values more than the skills. All those skills are also important, very important, but even more important are the values. మేము 15వ వార్షికోత్సవము మన డివైన్ టచ్ స్కూల్ది సెలబ్రేట్ చేస్తున్నాము. ఎంత ఆనందమైన రోజు ఇది. 15 సంవత్సరాల కిందట ఒక చిన్న కళతో మొదలుపెట్టాము. ఏదో ఒక చిన్న పిల్లల స్కూల్ పెడదామని, కొంతమందితోని మంచి విలువ కూడిన ఎడ్యుకేషన్ ఇద్దామని. కానీ ఎప్పుడూ అనుకోలేదు ఇది ఇంత విశాలంగా తయారై ఈరోజు 350 పిల్లలకి ఎంత చక్కగా చదువుతో పాటు విలువల్ని కూడా మేము ఇవ్వగలుగుతున్నామని మేము ఎంత ఆనందిస్తున్నాము. అండ్ పేరెంట్స్ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నాము. ఇలానే ఇంకెన్నెన్నో వార్షికోత్సవాలు మేము సెలబ్రేట్ చేసుకోవాలి. ముఖ్యంగా డివైన్ టచ్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల తాలూకు తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారంటే, ఒక మంచి పాఠశాలలో మా పిల్లల్ని చదివిస్తున్నామండి, ఎథిక్స్ వస్తున్నాయి, మారల్ వాల్యూస్ వస్తున్నాయి, అలాగే విలువలు కూడా తెలుస్తున్నాయండి చెప్పి, అది విలువలతో కూడిన విద్యను అందించడమే, ఆధ్యాత్మిక బోధనతో విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి డివైన్ టచ్ పాఠశాలకి ఇంకా అధిక సంఖ్యలో విద్యార్థులు రావాలని, ఇది శాఖోపశాఖలుగా విస్తరించాలని, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమోఘ్ లీలా ప్రభు. అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యమని వికాస్ తరంగిణి కన్వీనర్ శకుంతల పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో కొత్త గౌరవేది రామమందిరంలో మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఎక్కువగా మహిళల్లో వస్తున్నాయని చెప్పారు. స్క్రీనింగ్ పరీక్షలు ప్రతి ఒక్క మహిళ చేసుకోవాలన్నారు. సరైన సమయంలో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స చేసుకోవచ్చన్నారు. క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి అని ప్రజలు భయాందోళనలో ఉన్నారని, అలా కాకుండా సరైన సమయంలో క్యాన్సర్ గుర్తించి చికిత్స చేసుకోవాలన్నారు. कैंसर नाम से डरने की कोई ज़रूरत नहीं है. आजकल कैंसर की क्यूरिफिकेशन का सब कुछ प्रबंध है. सो आज अपन बिना कैंसर हुए ही एक टेस्टिंग करवा ले तो आगे के लिए अपने के लिए ठीक रहेगा. इसीलिए जैसे बच्चे जैसे जन्म लेते हैं अपन वैक्सीन करवाते हैं, वैसे ही वो उनका सोचते थोड़ी है कि बाद में आगे उनका कुछ बीमारी है तो अपन करवा रहे हैं वैक्सीन, वैसा नहीं होता है. इसी तरह आज अपन कैंसर का टेस्टिंग करवा रहे हैं तो आगे के लिए सोचते हुए, अगर अपने को नहीं है तो बहुत बढ़िया है, अगर थोड़ा बहुत भी चांस दिखता है तो क्यूरिफाई हो जाता है तुरंत. आज క్యాన్సర్ అనేది చాలా ప్రథమ స్థానంలో ఉంది మన ఇండియా. దాన్ని మనం నిర్మూలన చేయాలంటే ఇలాంటి మనం ఎన్ని సంస్థలు ఎన్ని చేసినా అందరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ తన ఆరోగ్యం మీద తన అవగాహన కల్పించుకుంటూ, క్యాన్సర్ అనేది పెద్ద వ్యాధి కాదు, దానికి సరైన ట్రీట్మెంట్ వచ్చింది, సరైన మందులు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ భయపడవలసిన అవసరం లేదు. అది ముందస్తుగా మనం పరీక్షలు చేయించుకుంటే చాలా ఈజీగా మనం నయం చేసుకోవచ్చు. అదే దీని మీద మేము అవగాహన కల్పిస్తూ క్యాంపులు నిర్వహిస్తున్నాము.
ఇది ప్రతి ఒక్కరు గమనించి క్యాన్సర్ మామూలు ఇప్పుడు వ్యాధులు ఒక షుగర్ ఎలాగే ఉందో అట్లా ప్రతి ఒక్క మనిషికి కూడా ట్రేస్ అయిన వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ లైఫ్ మళ్ళీ 50 ఏళ్ళు మీరు సక్రంగా జీవించవచ్చు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జీవీఎంసీ కార్పొరేట్లకు 25,000 రూపాయల చొప్పున ఇచ్చిన గిఫ్ట్ కూపన్లను వ్యతిరేకిస్తున్నట్లు వామపక్ష కార్పొరేటర్ గంగారావు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన సొత్తును కార్పొరేటర్లకు గిఫ్టుల రూపంలో ఇవ్వడం దారుణమన్నారు. ఈ సంస్కృతికి స్వస్తి పలకాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కార్పొరేటర్లకు తమ వార్డుల అభివృద్ధిలో ఈ గిఫ్ట్ కూపన్లకు బదులు నిధులు కేటాయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పంపించారు. ఈ గిఫ్ట్ కూపన్ని సిపిఎం కార్పొరేటర్గా మేము తిరస్కరిస్తూ ఉన్నాము. నేనే కాదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ కార్పొరేటర్లకు కూడా ఈ కూపన్లు అందినట్లు తెలుస్తూ ఉన్నది. వాళ్ళు కూడా ఈ గిఫ్ట్ కూపన్లు తిరిగి ఇవ్వాలనేటువంటిది వారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు కూడా గిఫ్ట్ కూపన్లు తీసుకున్నారంట. వాళ్ళేం పేదవాళ్ళు కాదు. వాళ్ళు కూడా తిరిగి ఆ కూపన్ని మున్సిపల్ కమిషనర్కి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఒక్కొక్క 5 కార్పొరేటర్లకు ఇచ్చినటువంటి కూపన్లు ఎంతైతే విలువ ఉంటుందో అంత విలువ కలిగినటువంటి 5 కార్పొరేటర్ల విలువ కలిగినటువంటి కూపన్ని మేయర్ గారు తీసుకున్నారంట. డిప్యూటీ మేయర్ గారు 3 కార్పొరేటర్ల కూపన్లు ఆయన తీసుకున్నాడంట. అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్లు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు 10 మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 2 కార్పొరేటర్లకు ఇచ్చినటువంటి కూపన్లు విలువ కలిగినటువంటి కూపన్లు వాళ్ళు తీసుకున్నారంట. ఈ విధంగా పప్పు బెల్లాల్లాగా విశాఖపట్నం ప్రజల సొమ్ముని ఇలా కూపన్ల రూపంలో, ఓచర్స్ రూపంలో, గిఫ్ట్ల రూపంలో తీసుకోవటం ఏమి నీతి నిజాయితీ ఉందని నేను అడుగుతూ ఉన్నాను. ఇదేనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క సంస్కృతి నేను అడుగుతూ ఉన్నాను. అందువలన గౌరవ మేయర్ గారు పునరాలోచించండి. అందరూ ఎవరైతే మీరు పంపించారో ఆ కూపన్లన్నిటిని కూడా తిరిగి మున్సిపల్ కార్పొరేషన్కి జమ చేయాలనేటువంటిది నేను వారిని కోరుతూ ఉన్నాం. వీఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ ది పబ్లిక్ మనీ ఆఫ్ ది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. విశాఖపట్నం ప్రజలు వాళ్ళ కష్టార్జితంతో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తూ ఉన్నారు. అది ఆస్తి పన్ను కానీ, నీటి ఛార్జీలు కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీల మీద సర్ఛార్జీ కానీ, వృత్తి పన్ను కానీ, ప్రకటనల పన్నులు కానీ, అలాగే ఈరోజు బిల్డింగ్ ప్లాన్లు ఫీజుల రూపంలో వివిధ రూపాల్లో ఆ డబ్బుని మున్సిపల్ కార్పొరేషన్కి సమకూరుస్తూ ఉన్నారు. విజయనగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజత్రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆహారం తీసుకోవడానికి వచ్చిన వారిని కూడా నాణ్యత ఎలా ఉందో ఆమె అడిగారు. స్వయంగా ఆమె కూడా అన్నా క్యాంటీన్లో వండిన ఆహారాన్ని భుజించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనం కొంతమంది మహిళలతో కూడా మాట్లాడాం. ఒక మహిళ అయితే రోజు వచ్చి ఇక్కడే భోంచేస్తుంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా శ్రీకాకుళం నుంచి, అరకు ఏరియా నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ డే వాళ్ళు ఇక్కడికి వచ్చి భోంచేస్తూ ఉన్నారు. మన ఇంట్లో చేసుకున్నట్లే టేస్ట్ చాలా బాగుంది. కేవలం 5 రూపీస్కే అందించగలుగుతున్నారంటే అది మన హరే రామ హరే కృష్ణ వాళ్ళు క్వాలిటీ అయిన భోజనం వాళ్ళు అందిస్తున్నారు. ఆయుర్వేద రంగంలో మహిళలు ప్రోత్సహించే దిశగా కృషి చేసేందుకు వ్యాప్కాన్ 2026 పేరిట అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆచార్య జిపి రాజశేఖర్ మాట్లాడుతూ స్వస్థ భారత్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆరోగ్య శాఖ మంత్రులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో భాగంగా విశ్వ ఆయుర్వేద పరిషత్
సౌజన్యంతో వ్యాప్కాన్ 2026 అన్న కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఆయుర్వేద రంగంలో విమెన్ ఎంపవర్మెంట్. ఇది ఒక రకంగా సొసైటీకి సర్వీస్ ఆయుర్వేద రంగంతో సైమల్టేనియస్లీ విమెన్ ఎంపవర్మెంట్ లీడర్షిప్ కాంబినేషన్ ఉన్న ప్రోగ్రామ్. స్వస్థ నారీ సశక్త భారత్, హెల్దీ విమెన్ ఎంపవర్డ్ ఇండియా ఈ స్లోగన్తో ఈ వ్యాప్కాన్ 2026 కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ దేశం మొత్తం నుంచి 800 మెంబర్స్ విమెన్ ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ఇటువంటి కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం అన్నది ఇది ఫస్ట్ కాన్ఫరెన్స్ ఈ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టి అది కూడా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో భాగంగా చేయడం మాకు ఎంతో గర్వకారణం. ప్రముఖులు రావడం జరుగుతుంది. తప్పకుండా శతాబ్ది ఉత్సవాల వేళలో ఇటువంటి ప్రతిష్టాత్మక కాన్ఫరెన్స్ నిర్వహించడం ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో గర్వకారణం. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్ తవిటినాయుడు అన్నారు. ఆర్ఐఓ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 15,370 మంది ఎంపీసీ విద్యార్థులకు 4,307 మంది బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరుగుతున్నాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. 98 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పరీక్షలు పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. మన జిల్లాలో 15,370 మంది ఫిజికల్ సైన్సెస్ రాస్తున్నారు. 4,730 మంది బయాలజికల్ సైన్సెస్ రాస్తున్నారు. వీళ్ళందరికీ కూడాను ఆల్రెడీ మనం 98 సెంటర్లు ఆల్రెడీ ఇప్పటికే ఫైనలైజ్ చేశాము. ప్రతి కేంద్రానికి కూడా ఒక చీఫ్ సూపరింటెండెంట్ నియమించాం. అలాగే బోర్డు అపాయింట్ చేసిన ప్రాక్టికల్ ఎగ్జామినర్స్ అనేటటువంటి వాళ్ళు కూడా నియమించడం జరిగింది. దీంతోపాటు పరీక్షలు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షించడానికి ఒక 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశాం. 98 కేంద్రాల నుండి కూడాను అన్ని ల్యాబ్ సదుపాయాలు అన్నీ కూడా ముందుగానే మేము వాటిని పరిశీలించాం. అలా ఎంపిక చేసిన కేంద్రాల్లోని మాత్రమే ఈసారి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 12కు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు జనరల్ బాడీ మీటింగ్ మధురపాలెం కళాభారతి వద్ద సీతారాం ఏచూరి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల నాయకులు నూకరాజు మాట్లాడుతూ కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఆప్కాస్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు రెగ్యులైజేషన్ చేయాలని కోరారు. హక్కుల సాధన కోసం ఫిబ్రవరి 12న సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో 8,000 మంది కార్మికులను ఉద్దేశించి జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. నష్టమైన 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, ఏదైతే పాత చట్టాలు ఉన్నాయో 29 చట్టాలని పునరుద్ధరించాలని, ఏదైతే పార్లమెంట్లో చట్టం చేశారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేసి కార్మికులకు నష్టమైన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు కూడా విశాఖపట్నంలో సుమారుగా 8,000 మంది పబ్లిక్ హెల్త్ కానీ, ఇంజనీరింగ్ సెక్షను, క్లాపు, లోడర్సు, డ్రైవర్సు, మలేరియా, వెటర్నరీ కార్మికులు, అలాగే టెంపరీ కార్మికులు 8,000 మంది కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మద్దిపాలెం జోన్ 3లో మున్సిపల్ కార్మికులు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జీవీఎంసీ అధికారులు ఏదైతే చనిపోతున్నారో, డెత్ పోస్టులు ఉన్నాయో, రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయో అవి యాప్ కాస్ట్ పద్ధతిలో ఫిల్అప్ చేయాలి. అలాగే టెంపరీ పోస్టులు ఇస్తామని చెప్పేసి కమిషనర్ గారు ఈ మధ్య చెప్తున్నారు. మేము ముమ్మాటికి ఒప్పుకోం. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ మధ్యనే తల్లికి వందనం అమలు చేయలేదు, రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు, పేరు మార్పులు చేయట్లేదు. ఏదేనంటే మీరు ఎంప్లాయ్ అంటున్నారు. ఎంప్లాయ్ అంటే అర్థం ఏంటి? ఎంప్లాయ్ అంటే 70,000 80,000 జీతగాడు, హెచ్ఆర్సీ వస్తుంది, పీఆర్సీ వస్తుంది. ఆ పీఆర్సీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు రావు. మీరు 20,000 రూపాయల జీతం ఇచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వము మీ ఎంప్లాయ్ అంటే అది కరెక్ట్ కాదు. అలాగే ఏదైతే మనం మున్సిపల్ కార్మికులు ఉన్నారో మున్సిపల్ కార్మికులు ఇక్కడ జీవీఎంసీ అధికారులు 3 దఫాల మినిట్స్ ఒప్పందం చేశారు. ఏ ఒక్క ఒప్పందాన్ని కూడా అమలు చేయలేదు. ఈ సమస్యల మీద ప్రధానంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి రేపు ఫిబ్రవరి 12 సమ్మెని విజయవంతం చేస్తున్నారు. అప్పటికి దిగిరాకపోతే మున్సిపల్ కార్మికులు భవిష్యత్తులో నిరవధిక సమ్మెకి పూనుకుంటున్నారు. ఆ రకంగా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60,000 మందికి మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధపడతారు. దానివల్ల రానున్న రోజుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా హాని జరిగినా దాని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది, ఇటు మున్సిపల్ కమిషనర్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. విజయనగరం ఎమ్మెల్యే పూస్పాటి అదితి గజతరాజు కారుకు ఒక యువకుడు బైక్తో డాష్ ఇచ్చాడు. కారుకు చిన్నపాటి డ్యామేజ్ ఏర్పడింది. విజయనగరం నగరపాలక సంస్థ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేయడానికి ఎమ్మెల్యే అదితి గజతరాజు వచ్చారు. అక్కడ ఆగి ఉన్న కారును ఒక యువకుడు బైక్తో డాష్ ఇచ్చాడు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. ఏం జరిగిందని ఆ యువకుడిని ఆరా తీశారు. బైక్ రెండవ గేర్లో ఉండడంతో అదుపు తప్పి కారు వైపు వెళ్లిపోయిందని ఆ యువకుడు చెప్పాడు. పొరపాటున జరగడంతో యువకుడిని పోలీసులు మందలించి విడిచిపెట్టారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజానాయకుడని, ఆయన జన్మదినోత్సవాన్ని సేవా దృక్పథంతో నిర్వహించాలనే ఉద్దేశంతో శాంతి ఆశ్రమంలో అన్నదాత కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పండ్లు, మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నిత్యం సైనికుల్లో పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుని కోరుతూ సేవా కార్యక్రమాల నిర్వహణకు పూనుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా ఈరోజు పళ్ళు, బిస్కెట్లు అన్నదానం చేయడం జరిగిందండి. ఈరోజు జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి వంశీకృష్ణ గారు రాకపోయినా మేము కార్యకర్తలు జనసేన తరపున వచ్చి పళ్ళు, బిస్కెట్లు అన్నదానం చేయడం జరిగిందండి. అలాగే ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు వంశీకృష్ణ గారికి ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ శాంతి ఆశ్రమం యొక్క ఆర్గనైజింగ్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు నిత్య కృషి వలుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెన్నిది వంశీకృష్ణ శ్రీనివాస్ అన్న ఎమ్మెల్యే అన్న బర్త్డే సందర్భంగా శాంతి ఆశ్రమంలో మోగా చెవిటి పిల్లలకి ఈరోజు మనం పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేసి అదేవిధంగా వారందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ భోజనాన్ని కూడా వితరణ చేయడం జరిగింది. ఈ మన ఎవరైతే బీసీ టైగర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో మరొకసారి ఎమ్మెల్యే అయ్యి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రి కూడా అవ్వాలని మేమందరం ఫ్యాన్స్ అందరం మేమెంతో గర్వపడుతున్నామండి. సీతానగర్ మండలం రామవరం గ్రామ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర చట్ట సభల్లో మహిళా ప్రతినిధులను కూడా చూడకుండా బూతులాడిన నీచమైన ఘనత వైసీపీ నాయకులకే దక్కిందని పార్తపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర అన్నారు. సీతానగర్ మండలంలోని రామవరం గ్రామంలో బుధవారం అర్హులైన రైతులకు ఆయన చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే 20% వ్యాపార పెట్టుబడులు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో నిరుద్యోగాన్ని పూర్తిగా లేకుండా చేసి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం లభించేలా ఎక్కువ పరిశ్రమలు రప్పించారన్నారు. ఇంతకుముందు మీ దగ్గర పాత పుస్తకాలు ఉన్నాయి కదమ్మా, అందరి దగ్గర అందులో ఎవరి ఫోటోలు ఉండేవి? బుక్ మీది ఫోటో ఎవరిదే? ఇప్పుడు ఈ పుస్తకంలో ఎవరైతే పట్టాదారు ఉన్నాడో వాళ్ళ ఫోటో తప్ప గౌరవ ముఖ్యమంత్రి ఫోటో కానీ, లోకేష్ గారి ఫోటో కానీ, ఇంకా పక్కింటోడి ఫోటో కానీ, ప్రభుత్వం సైకిల్ గుర్తు కానీ, సైకిల్ మా తెలుగుదేశం రంగు కానీ ఎక్కడైనా ఉందా? అంటే ప్రభుత్వం ఎంత జవాబుదారీతనంగా ఉందన్నది గమనించాలి. విశాఖలో తొలిసారిగా ఎంఆర్ఎఫ్ మోగ్రిడ్ ఎఫ్ఎం సూపర్ క్రాస్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు షాప్ డైరెక్టర్ హైకోర్టు న్యాయవాది రమేష్ కుమార్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం నుండే కాకుండా విదేశీ బైక్ రేసర్లు కూడా ఈవెంట్కు వస్తున్నారన్నారు. ముఖ్య అతిథిగా క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్, ఎంపీ శ్రీభరత్ హాజరు కానున్నట్లు వెల్లడించారు. సుమారు 100 మంది రేసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఈ నెల 7 సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఛాంపియన్షిప్ ఉంటుందని వెల్లడించారు.
మా చైర్మన్ గారు కానీ మా ఎండి గారు అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారి సహకారంతో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విశాఖపట్నం అండ్ ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్లోని ట్రిపుల్ మోటార్ స్పోర్ట్ అండ్ గాడ్ స్పీడ్ వారు ఇద్దరు కొలాబరేషన్తో మోటార్ బైక్ ఈవెంట్ చేస్తున్నాం అండి. ఫస్ట్ టైం మన స్టేట్లోనే ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతుంది. దీనికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి 130 ప్లేయర్స్ వస్తున్నారండి. 130 ప్లేయర్స్ అలాంగ్ విత్ 3 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా 3 కంట్రీస్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తున్నారు ఇక్కడ. దీనికి శ్యామ్ కొటారి అండి, మిస్టర్ శ్యామ్ కొటారి, ఇది గాడ్ స్పీడ్ తరఫున వీళ్ళు మేము కనెక్ట్ చేస్తారు. For the Supercross Championship, this is the 6th and final round of the National Supercross Championship. This is the first time we are coming to Visakhapatnam, and I'm glad to say that this is the biggest track we've ever done in Supercross history. So this is almost a kilometer long with 14 jumps, with a tabletop with 52. We're expecting about 100 odd riders to participate in this 9 category event. The event starts at about 5:30 on the 7th, and it's going to be a night race. We will have pyro, we will have firecrackers, we have stunt shows, and of course the close racing since it's the last round of the championship. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డు వివాదంతో పాటు ఇతర అంశాలపై కూటమిలో ఉన్న 3 పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలు ఇవ్వడంతో జనసేన, బీజేపీ అధినేతలు పార్టీ కేడర్కు పిలుపు ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన కేడర్ మీడియా సమావేశాలు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మాజీ మంత్రులు, నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ఏఎంసీ చైర్మన్, జనసేన మహిళా నాయకురాలు జమ్ము శశిభార్గవి మీడియాతో మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి లడ్డూను కలుషితం చేసి హిందువుల మనోభావాలను జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ శ్రేణులు ఎదురు దాడులకు దిగుతున్నారని, అది మంచి పద్ధతి కాదని ఆవేదన వెల్లబుచ్చారు. గత కొద్ది కాలంగా లడ్డు విషయంలో వివిధ రకాలైన రసాయనాలు కలపడం అనేది జరిగింది గత ప్రభుత్వం చేసిన నిర్వాహం. అయితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సిట్ నివేదిక పూర్తిగా ఆధారాలతో సహా ఇచ్చింది. అయినా కూడా వీళ్ళు కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. ఎలాగైనా దీన్ని ఖండించాలి. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా లేనిపోని నిందలు వేస్తున్నారు. అది ఊరుకునేది లేదు. నెంబర్ 1. నెక్స్ట్, ఈ కుంభకోణంలో ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే విషయం గతం నుంచి జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడే సిట్ రిపోర్ట్ ఇచ్చింది, అది కల్తీ నెయ్యి కాదు, ఏకంగా అసలు నెయ్యే కాదని రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం కెమికల్స్తో చేసిన ఒక పాలు నుంచి వచ్చిన నెయ్యి కాదు, నూనె కూడా నూనె లాంటిది ఏదో కెమికల్స్తో చేసిందని చెప్పేసి సిట్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఈ రోజుకి కూడా వైసీపీ నేతలు దాన్ని కూడా మార్చి, లేదు గతంలో ఆవు నెయ్యి కాదు ఏదో నెయ్యి కలిపేసామన్నారు, ఇప్పుడేం అదన్నారు ఇదన్నారు అని చెప్పేసి ఇంకొక రకంగా మార్చి వాళ్ళ క్యారెక్టర్ని బయటపెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఇలా చేయడం వల్లే గతంలో వైసీపీ కేవలం 11 సీట్లకి ఆగిపోయిన విషయం ప్రతి ఒక్కరు చూసిన పరిస్థితి. అందరినీ చూస్తూ గతంలో మేము వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి ఈరోజు వీడి ఈ జనసేనలో పార్టీలో చేరడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాంటి పార్టీలో ఉండి కూడా కలియుగ దైవం మనందరి ఆరాధ్య దైవంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయాలు ఎంత నీచంగా మాట్లాడుతూ ఎంత నీచమైన పనులు చేస్తున్న ఆ పార్టీని వీడినందుకు కూడా చాలా గర్వంగా ఉందని కూడా చెప్తున్నాం. ప్రతి విషయంలో కూడా ఈరోజు అతన్ని లేకుంటే ఈరోజు ఈ బయటకు వచ్చేది కూడా కాదు, కల్తీ జరిగిందనే విషయం కూడా బయటకు వచ్చేది కాదు. ప్రతి విషయంలో కూడా అతను ముందుంటూ మాలాంటి వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు, మహిళలకు కూడా చాలా భద్రత కల్పిస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులు వాదోపవాదాల మధ్య మహావిశాఖ నగరపాలక సంస్థ బడ్జెట్ అంచనాలు పాలకవర్గం ఆమోదించింది. 2026-27 కాలానికి మొత్తం వ్యయం 4047.12 కోట్లు అంచనాలను సమర్పించారు. మేయర్ పేల శ్రీనివాసరావు అధ్యక్షన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారి సమక్షంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బడ్జెట్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ బడ్జెట్ ప్రసంగం పూర్తయిన అనంతరం ఎగ్జామినర్ వాసుదేవరెడ్డి అంచనాలు సభ్యులకు వివరించారు. కాగా ప్రారంభ నిల్వ 365.96 కోట్లుగా చూపించారు. ఆదాయాన్ని 4180.37 కోట్లుగా అంచనా వేశారు. ముగింపు నిల్వల్ని 133.25 కోట్లుగాను, జమను 3814.41 కోట్లుగాను లెక్క చూపారు.
మన ఆలోచనలు కూడా. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఉన్న 9వ వార్డును సచివాలయం 11ను మున్సిపల్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు సందర్శించారు. సచివాలయం పరిధిలో బకాయిలు ఉన్న పన్నులు వసూలుకు సంబంధించిన నోటీసును సచివాలయం సిబ్బంది తయారు చేయకపోవడంతో సిబ్బంది పనితీరుపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇంటి పనులు, కొలాయి పనులు, ఇతర పన్నుల వసూలుకు సంబంధించిన నోటీసులు ఇంటింటికి వెళ్లి అందరికీ అందజేయాలని సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. పురపాలక సంఘం కమిషనర్ ఈ రోజు 11వ సచివాలయంలో పర్యటించారు. సచివాలయ పరిధిలో పన్నులను బకాయిలకు ఉన్నవారికి నోటీసులు అందజేశారు. బకాయిలు ఉన్న పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. బకాయిలు చెల్లించిన వారికి 3 సార్లు నోటీసులు ఇచ్చి ఆస్తులు జప్తు చేస్తామన్నారు. పురపాలక సంఘం పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేస్తున్న యజమానులు బీపీఎస్ స్కీమ్తో 10,000 చెల్లించి అనుమతులు పొందాలని కమిషనర్ కిల్లాన అప్పలరాజు స్పష్టం చేశారు. ఆల్రెడీ నోటీసులు మనకు 50 చొప్పున ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ ప్రక్రియ ఉంటుంది. ప్రతిరోజు గుర్తించి ఇంటి పనులు కట్టిన వాళ్ళకి ఒక 50, కొలాయి పనులు కట్టిన వాళ్ళకి ఒక 50, ఖాళీ స్థలం కట్టిన వాళ్ళకి ఒక 50, అందరికి కూడా ముందు తెలియజేయడం జరుగుతుంది. వారికి 2-3 సార్లు నోటీసులు ఇవ్వడం, పలుమార్లు అడగడం జరుగుతుంది. ఇంకనూ వారు స్పందించకపోయినట్లయితే అప్పుడు వారి ఇంటికి సంబంధించిన కొలాయికల కనెక్షన్లను డిస్కనెక్ట్ చేయడం, అదేవిధంగా ఇంటికి ఉన్న కరెంటు మీటర్లు కూడా మేము ఆఫ్ చేసి విద్యుత్తును కూడా నిలుపుదల చేస్తాం. జప్తులు చేసుకుని లీగల్గా అన్ని చర్యలు తీసుకుంటాం. దయచేసి అందరూ సహకరించి నగర అభివృద్ధికి సహకరించండి. మీకు కావాల్సిన సౌకర్యాలు పొందండి. వాజీవార్తలో ఇప్పుడు కాసేపు విరామం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని, జంతువు కొవ్వు కలిసిందని ఎన్టీవీ రిపోర్టు వెల్లడించిన విషయాన్ని మర్చిపోయి వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని జనసేన మహిళా నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్ మండిపడ్డారు. సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి లడ్డూ కల్తీ మహాపాపాన్ని, ఆ పాపం వల్ల వచ్చే అనర్థాల నుండి ప్రజలకు నష్టం కలగకుండా ప్రాయశ్చిత దీక్షను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేయడం జరిగిందన్నారు. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం సిట్ నివేదికను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సిట్ దర్యాప్తులో లడ్డూ తయారీకి నెయ్యి అనే పదార్థాన్ని ఉపయోగించలేదని నివేదిక వచ్చినట్లు తెలిపారు. మోనోగ్లిజరైడ్స్ పూర్తిగా రసాయన పదార్థం, ప్రమాదకరమైనదని వెల్లడించారు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వైసీపీ పార్టీని ప్రజలు తప్పకుండా శిక్షిస్తారన్నారు. ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ గురించి ఈరోజు మేమందరం కూడా మాట్లాడబోతున్నాం. ఏదైతే గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్షని అవహేళన చేస్తూ అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకన్న స్వామి మనందరికీ కలియుగ దైవం, మనందరికీ ఆరాధ్య దైవం. మరి తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత తిరుపతి వెంకన్న స్వామికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో, మరి ఏ రకంగా అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే ప్రతి ఒక్కళ్ళ మనసు కూడా అక్కడ ఉన్నటువంటి లడ్డూ రుచిని కోరుకుంటుంది. మరి అటువంటి లడ్డూలో అపరాధం జరిగింది, కల్తీ జరిగింది
అన్న విషయాన్ని గత సంవత్సరం ఎన్డీడీబీ రిపోర్ట్స్లో జంతువుల కొవ్వు ఆ లడ్డూలో కలిసింది అని ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని టేకప్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కళ్ళ హృదయాలను కదిలించే విధంగా వాళ్ళు చేసిన తప్పిదానికి మరి ఎటువంటి అనర్థాలని, ప్రకృతి వైపరీత్యాలని క్రియేట్ చేయొద్దు భగవంతుడా అని భగవంతుడికి ప్రాయశ్చిత దీక్షను ఆ రోజు ఆయన చేపట్టడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ సంవత్సర కాలంగా వాళ్ళు సిట్ నివేదికతో మాకు సంబంధం లేదు, సుప్రీంకోర్టుకి దాన్ని అప్పచెప్పండి, సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించిందంటే సుప్రీంకోర్టే దాన్ని సుమటోగా తీసుకున్న తర్వాత ఒక 4-5 రోజుల క్రితం ఒక రిపోర్ట్, ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదికలో అసలు ఆ లడ్డూ తయారు చేయడానికి నెయ్యి అనే పదార్థం ఏమీ ఉపయోగించలేదు అన్న రిపోర్ట్ వచ్చింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వక్రీకరిస్తూ ఆ రోజు మేము చేసింది ఏదో తప్పు అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, జంతువుల కొవ్వు కన్నా కూడా ఇంకా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు మోనోగ్లిజరైడ్స్ అనేవి ఒక కొవ్వుని 200 నుంచి 250 సెంటీగ్రేడ్ల మీద వేడి చేస్తే మోనోగ్లిజరైడ్స్ ఫామ్ అవుతాయి. మోనోగ్లిజరైడ్స్ కానివ్వండి, లాక్టిక్ యాసిడ్ కానివ్వండి, ఎసిటిక్ యాసిడ్ కానివ్వండి, బీటా కెరోటిన్ కానివ్వండి, పామ్ కెల్నల్ ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసి ఒక ద్రవాన్ని తయారు చేస్తే ఆ ద్రవం చూడడానికి ఆవు నెయ్యిలాగా అనిపిస్తుంది, స్మెల్ కూడా ఆవు నెయ్యిలాగా వస్తుంది తప్పించి పూర్తిగా అవి రసాయనాలే. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంను యథావిధిగా కొనసాగించాలని విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సూచనల మేరకు ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుతంత్రాలు చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం యథావిధిగా కొనసాగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకంను ప్రవేశపెట్టి ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చి ఈ పథకానికి జాతిపిత మహాత్మా గాంధీ నామకరణ చేశారన్నారు. ఉపాధి హామీ పథకంకు గాంధీజీ పేరు ఉండడంతో మహాత్ముని పేరు తొలగించి బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్కు దగ్గర మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గాంధీ గారి పేరు తీసివేయటము మరియు చట్టంలో మార్పులు తీసుకురావటాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిరసన చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి మా యొక్క కాంగ్రెస్ కమిటీ తరఫున మెమోరాండం ఇవ్వడం జరుగుతుందండి. కార్మికులు పని అడిగితే 15 రోజుల్లో పని కల్పించేవారండి. కానీ ఇప్పుడు మీరు కొత్త చట్టంలో ఢిల్లీలో మీరు పని నిర్ణయిస్తారట, మీకు నచ్చిన ఊర్లో మీకు నచ్చిన ప్లేస్లో మీరు పని ఇస్తారనేది కరెక్ట్ కాదండి. అలానే మొన్నటి వరకు కూడా కార్మికులు ఏ బ్యాంకులో ఉన్నా ఎక్కడున్నా అకౌంట్ ఉన్నా ఆ అకౌంట్లో డబ్బులు వేసేవారు. విశాఖపట్నంలోని అపోలో క్యాన్సర్ సెంటర్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని యునైటెడ్ బై యూనిక్ థీమ్గా అనుగుణంగా క్యాన్సర్పై అవగాహన, ముందస్తు నిర్ధారణ మరియు సమిష్టి కృషిపై బీచ్ రోడ్లోని కాళీమాత గుండు నుండి వైఎంసీఏ వరకు క్యాన్సర్ వాక్ను నిర్వహించింది. మూవ్ ఫర్ లైఫ్ అనే నినాదంతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో అవగాహన, ఆరోగ్యం, ముందస్తు క్యాన్సర్ గుర్తింపు మరియు చురుకైన జీవనశైలి పాత్రను ఈ కార్యక్రమం ద్వారా చెప్పింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలోని అపోలో క్యాన్సర్ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్లతో పాటు మల్టీ డిసిప్లినరీ ఆంకాలజీ బృందం చురుకుగా పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కన్సల్టెంట్లు ప్రసంగిస్తూ ప్రతి క్యాన్సర్ ప్రయాణం ప్రత్యేకమైంది అయినప్పటికీ ముందస్తు రోగ నిర్ధారణ, సకాలంలో క్యాన్సర్ వైద్యంతో సంప్రదింపులు మరియు స్క్రీనింగ్ ఫలితాల ఆధారిత చికిత్స రోగి పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తాయని చెప్పారు. అధునాత సాంకేతిక మరియు క్లినిక్ నైపుణ్యం అపోలో క్యాన్సర్ సెంటర్ యొక్క సమగ్ర క్యాన్సర్ సంరక్షణ నమూనాను వారు హైలైట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖపట్నం కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, అపోలో హాస్పిటల్ సిఇఓ డాక్టర్ కృష్ణప్రసాద్ మరియు అపోలో క్యాన్సర్ సెంటర్ కన్సల్టెంట్లు వారి అపోలో సెంటర్ ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజీలను ప్రారంభించారు. ఈ ఉచిత ప్యాకేజీలు ఫిబ్రవరి 28, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్తో ఈ సంవత్సరం మనము ఈ వరల్డ్ క్యాన్సర్ డే కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. క్యాన్సర్ ఒక మహమ్మారి అని అందరికీ తెలిసినదే.
అలాంటి ఒక ఇష్యూని మనము అరికట్టాలంటే చాలా అవేర్నెస్ అవసరం ఉంది. అవేర్నెస్ ఎందుకంటే ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే దానివల్ల వచ్చే ఇబ్బందులు మనము తగ్గించుకొని సర్వైవల్ రేట్ని మనము పెంచుకోగలము. ట్రీట్మెంట్ ముందుగా మొదలైనప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ కాకుండా క్యాన్సర్ స్టేజ్ 4 అడ్వాన్స్ కాకుండా వాళ్ళని మనము సేవ్ చేయగలము. దానికోసం ఈ అవేర్నెస్ కార్యక్రమం అపోలో హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విశాఖపట్నంలో రాష్ట్రంలోనే మొదటి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ క్యాన్సర్ క్లినిక్ కూడా ఏర్పాటవుతుంది. ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం అంజనీపుత్ర చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖకు చెందిన వైద్య నిపుణులతో కనపాకలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు ఉచిత చికిత్సలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం అధ్యక్షులు రమణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారని, అదేవిధంగా చాలా మంది మృతి చెందుతున్నారని అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. క్యాన్సర్పై ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన జిల్లాలో చూసుకుంటే ఎక్కువ కేసులు నమోదవడం, అలాగే మృతుల సంఖ్య పెరిగే పరిస్థితిలో ఎక్కువగా కనబడుతున్న కారణంగా ఇప్పుడు ఒక అవగాహన సదస్సుతో పాటు క్యాన్సర్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. చేసిన ప్రతి ఒక్కరికి కూడా మందులు ఇవ్వడం, తదుపరి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ముందుకెళ్లాలనే ఒక డైరెక్షన్ కూడా డాక్టర్ గారు పర్యవేక్షించడం, అలాగే ఈ క్యాన్సర్ అనే ఈ యొక్క మహమ్మారిని జనాల్లో భయాందోళనకి గురి చేస్తుంది. అలాంటి భయాందోళన నుంచి బయటికి రావాలంటే ఇలాంటి క్యాన్సర్ టెస్టుల్లో ప్రతి ఒక్కరూ పాల్గొవాలి. తద్వారా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉంటే అవి మనం తెలుసుకోగలగాలి. తెలుసుకున్న తర్వాతే జనాలు ఈ యొక్క కార్యక్రమాల్లో ముందు తదుపరి వైద్యం చేయించుకొని తన విలువైన జీవితాన్ని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటారని ఆలోచనతో మన ఎమేగా హాస్పిటల్ వైజాగ్ వారు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం. ఈ ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరంలో ఉన్న లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో ఆధ్వర్యంలో విశాఖకు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణులు సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం నవ్య కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ ఎం నవ్య మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి అని కులంకుషంగా వివరించారు. క్యాన్సర్లో ఉన్న రకాలు, అవి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వివరించారు. క్యాన్సర్ రోగులు వచ్చినప్పుడు వారికి అవగాహన కల్పించి వారికి సకాలంలో వైద్యం చేస్తే క్యాన్సర్ను నివారించవచ్చని అన్నారు. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇంకా పేషెంట్కి లైఫ్ అన్నది ఇంక ఉండదు అన్నది మన సొసైటీలో చాలా స్ట్రాంగ్గా పాతుకుపోయింది. ఈ అపోహల్ని మనం తొలగించడం కోసం క్యాన్సర్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. దానికి ప్రివెన్షన్ అన్నది ఉన్నది, వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయడం వల్లనే మనం క్యాన్సర్స్ని భయంతో కాదు ధైర్యంతో అవేర్నెస్తో మాత్రమే ఎదుర్కోగలుగుతాం అన్న ఉద్దేశంతో వరల్డ్ అంతా కూడా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది February 4th జరపడం జరుగుతుంది. సో టుడే హియర్ వీఆర్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మన ఇండియాలో కూడా ఇదివరకు అలా కాకుండా ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. ముఖ్యంగా మన వైజాగ్, విజయనగరం అన్నిటిలో కూడా మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి. అట్ ద విజయనగరం ఆక్రమణ కోరల్లో చిక్కుకుంది. నగరంలోని ప్రధాన కూడల్లో పాదచారులు నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్మార్ట్ సిటీగా దిశగా అడుగులు వేస్తున్నామంటున్న అధికారులు సామాన్యుడి కనీస అవసరమైన ఫుట్పాత్లను గాలి కొదిరేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట జంక్షన్, గంట స్తంభం, మూడుకోవల జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ రోడ్డు, ఎంఆర్ స్టేడియం రోడ్డు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. బట్టల షాపులు, ఫర్నిచర్ దుకాణాల యజమానులు తమ వస్తువులు ఏకంగా ఫుట్పాత్లపైన ప్రదర్శనకు ఉంచుతున్నారు. పండ్లు, కూరగాయల తోపుడు బండ్లు ఫుట్పాత్లను పూర్తిగా ఆక్రమించడంతో ప్రజలు ప్రధాన రహదారిపై వాహనాల మధ్యన నడవలసి వస్తుంది. నో పార్కింగ్ జోన్లో సైతం వాహనాలు ఇష్టారాజ్యంగా నిలపడంతో ట్రాఫిక్ గందరగోళం నెలకొంటుంది. ట్రాఫిక్ సమస్యపై సమీక్షలు జరుగుతున్నా మార్పు మాత్రం శూన్యం. ఫుట్పాత్లు ఉన్నది నడవడానికా లేక షాపులు పెట్టుకోవడానికా అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భోగాపురం డెంకాడ పూస్పేటరేగ మండలాల్లోని జాతీయ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజు మాలాదేవి బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. 3 మండలాల్లో వైద్య, విద్య, రేషన్ డిపోలతో పాటు ఉన్నత పాఠశాల మరియు గురుకుల పాఠశాల కేజీబీవీలను పరిశీలించామని ఆమె పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని గత 2 రోజులుగా పర్యటించానని, అయితే చిన్న లోపాలు తప్ప అంతా బానే ఉందని అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ ఫలాలు అందిస్తున్నందున సక్రమంగా అమలవుతున్నాయి లేనిది జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి సూచనలు సలహాలు అందుకోవాలని ఆమె కోరారు. పూస్పేటరేగ కస్తూర్బా పిల్లలు సరిపడా అన్నం ఉండకపోవడంతో ఈ విషయం దృష్టికి రావడంతో ప్రిన్సిపల్కి షోకాజ్ నోటీస్ ఆమె జారీ చేశారు. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఆరోగ్యంపై కూడా వైద్య సిబ్బంది దృష్టి సారించాలని, అంగన్వాడీలో పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ సక్రమంగా అందించాలని సూచించామని ఆమె తెలిపారు. ఏదైతే వెల్ఫేర్ ఇస్తున్నామో, ఏదైతే ప్రభుత్వం ద్వారా పిల్లలకు అందాలి, మార్నింగ్ లేచినప్పుడు ఇచ్చే పాలు దగ్గర నుంచి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా ఏదైతే అందాలో అది మెనూ ప్రకారంగా టైం టు టైం పిల్లలకు అందుతుందా లేదా, ఆ క్వాంటిటీని ఆ క్వాలిటీని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఏమైనా డీవియేషన్ అవుతుందా, ఏమైనా స్కిప్ జరుగుతుందా, ఇవన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ఇచ్చే ప్రొవిజన్స్, వాడే ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇన్ టైంలో ఇంటెంట్ వస్తుందా లేదా, అలాగే వెజిటబుల్స్ వెండర్ ఎట్లా ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తాము. పిల్లల విషయంలో, ఫుడ్ విషయంలో అయితే పిల్లలతో మాట్లాడినప్పుడు మాకు అంతా బాగా వండి పెడతారు, బాగా తింటాము, ఇక్కడ బాగుంటుందని చెప్పారు. ఒక్కరు 2 ఒంట్లో బాగాలేదని చెప్తే అది కూడా కన్సిడర్ చేయొద్దని చెప్పాము. అలాగే ఎవ్రీ షాప్లో ఎంఎల్ఎస్ పాయింట్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఓవరాల్గా మేము వస్తున్నామని సర్క్యులేషన్ వచ్చి జాగ్రత్త పడతారని తెలిసినా కూడా ఎలా మాట్లాడాలి, ఎలా తీయాలి, ఎలా చూడాలి అనేది మేము కూడా దాని మీద ట్రైనింగ్ అయ్యి ఉన్నాము కాబట్టి మేము ఖచ్చితంగా తీసుకోగలుగుతాము. విజయనగరం జిల్లా పూస్పేటరేగ మండలం కొప్పేర్ల సమీపంలో నిర్మితమవుతున్న అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 3 మండలాలకు సంబంధించి ఎన్నో ఏళ్ల ప్రజలు కళ నెరవేరే విధంగా నెల్లిమర్లి ఎమ్మెల్యే లోకం నాగమాధవి చొరవతో కూటమి నాయకుల సహకారం అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి సుమారు 6 నెలల కిందటే 2,25,00,000 రూపాయల నిధులు మంజూరు కాగా వాటి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇది పూర్తి అయితే ఆ ప్రాంతవాసులు చిరకాల వాంఛ తీరుతుందని ఆయా గ్రామ ప్రజలు పేర్కొన్నారు. క్యాన్సర్ను త్వరగా గుర్తిస్తే నియంత్రించవచ్చని తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఎండి డాక్టర్ తిరుమల ప్రసాద్, ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి విజయలు అన్నారు. తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఈ ఏడాది అందరూ కలిసికట్టుగా క్యాన్సర్పై పోరాడతాం అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ధూమపానం, ఆల్కహాల్, పొల్యూషన్ ప్రభావంతో ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో క్యాన్సర్ సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వైద్య సేవలను రోగులు వినియోగించుకోవాలని సూచించారు. క్యాన్సర్స్లో 30 నుంచి 40% వరకు వచ్చే క్యాన్సర్స్ అన్ని ధూమపానం వల్ల, మందు, ఆల్కహాల్ తాగడం వల్ల, ఎన్విరాన్మెంటల్ బయట పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వీటి వలన వస్తాయండి. సో మనం ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకోవడం, హెల్తీ డైట్ తీసుకోవడం, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, నాన్ వెజిటేరియన్ కొంచెం తగ్గించడం, ఇవన్నీ చేస్తే క్యాన్సర్ రిస్క్ తగ్గించవచ్చండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈ 2 మెయిన్ కాజెస్ అండి. లంగ్ క్యాన్సర్ కావచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, ఫిమేల్స్లో అయితే మోస్ట్ కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అండి. వీటన్నిటిని నివారణకి మనం సిటీ స్కాన్ అనేది ఉంటుంది, ఎక్స్రే అనేవి ఉంటాయి. క్యాన్సర్ సంబంధించిన టెస్టులు చేసుకుని త్వరగా గుర్తించగలిగితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు కొత్తగా ఇమ్యునోథెరపీ అనేది వచ్చిందండి. వేయటం వలన ప్యాలెట్ క్యాన్సర్స్, అలాగే స్మోక్ చేయటం వలన లంగ్ క్యాన్సర్స్, బ్రాంకస్ క్యాన్సర్స్ వచ్చాయి. కానీ ఏంటంటే మనం గవర్నమెంట్ బ్యాన్ చేయటం వలన, పబ్లిక్ బ్యాన్ చేయటం వలన, ఓన్లీ లిమిటెడ్ ఏరియాలోనే తాగటం వలన చాలా వరకు క్యాన్సర్స్ తగ్గినాయండి. రైట్ బ్రెస్ట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్తో చూసుకుంటే ఏమన్నా గ్లాండ్ ఉందో తెలుస్తుంది, సెల్ఫ్గా అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ దానికి రైట్ హ్యాండ్. అలాగే మరీ డౌట్ వస్తే, ఏదైనా డిశ్చార్జ్ వస్తుంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈజీగా మ్యామోగ్రామ్ లాంటి సింపుల్ టెస్ట్లు, స్కానింగ్ టెస్ట్ లాంటిది, అలాగే ఎఫ్ఎన్ఎస్సి లాంటివి, దానివల్ల 90% క్యాన్సర్ డిటెక్షన్ అవుతుంది. చాలా వరకు డిసీజ్ ఆరోగ్యశ్రీలో కవర్ అవుతాయి. చాలా డీసీసీ
డీసీసీబీలో ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో ఎలాంటి రాజకీయ పైరసీలు నడపడం లేదని, పారదర్శకంగా పదోన్నతులు కల్పించనున్నామని డీసీసీబీ చైర్మన్ కిమ్ని నాగార్జున అన్నారు. డీసీసీబీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. నీతి నిజాయితీ గల పార్టీ తెలుగుదేశం పార్టీ అని క్రమశిక్షణతో వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనని ఆయన అడుగుజాడల్లో తామంతా వెళ్తున్నామన్నారు. పదోన్నతులు కల్పించి డీసీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. డీసీసీబీ అభివృద్ధి దిశగా వెళ్తుంది అంటే దానిలో పనిచేస్తున్న ఉద్యోగుల సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పింది ఏంటంటే వ్యవస్థలు బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, వ్యవస్థల్లో పనిచేసేవారు బాగోగులు మనం చూసుకోవాలి. డీసీసీబీలో ముందెప్పుడూ లేనట్టుగా మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల వరకు జరగదన్నట్టుగా సుమారు 40కి పైగా ప్రమోషన్లు తీయడం అనేది జరిగింది. విజయనగరం జిల్లాలో ఉన్న ప్రజానికం అందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఒక్క హామీ ఇస్తున్నాం. ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 200 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మన జిల్లాలో ఉన్న 1,00,000 రైతుల కోసం మా ఉద్యోగులందరూ కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ ప్రమోషన్స్లో నేను ఒక సిద్ధాంతంతో ముందుకెళ్ళాను. ఏ ప్రమోషన్కు కూడా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ ప్రమోషను కూడా రాజకీయ పైరవీలతో నడపాల్సిన అవసరం లేదు. ఇక్కడ పని చేస్తూ ఉన్న ప్రతి సిబ్బంది ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఎక్కడ పనిచేస్తున్న ప్రతి సిబ్బంది స్థానికతతో ఉన్నవాళ్ళు, అందరూ కూడా కష్టపడిన వాళ్ళే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అదితి గజత్రాజు. విద్యకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం. 6-7 తేదీల్లో జరగనున్న వ్యాప్కాన్ 2026 ఆయుర్వేద రంగంలో మహిళల సాధికారతే లక్ష్యంగా సదస్సు నిర్వహణని వెల్లడించిన ఏయువిసి. రూపాయలతో బడ్జెట్ అంచనాను ప్రవేశపెట్టిన జీవీఎంసీ. అధికార ప్రతిపక్ష వాదోపవాదాల మధ్య పాలకవర్గ ఆమోదం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.